నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం కేసీఆర్ ఆర్మూర్ పర్యటనపై నీలి నీడలు. మిషన్ భగీరథ పైప్లైన్ పనులు పూర్తి కాకపోవడంతో సందిగ్ధంలో పడ్డ సీఎం పర్యటన. జక్రన్పల్లి మండలంలోని పుప్పలపల్లి, కేష్పల్లి గ్రామాల్లో గొర్రెల పెంపకందారుల లక్కీ డ్రా నిర్వహణ. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్న పిప్రి హైలెవెల్ బ్రిడ్జి వంతెన పనులు, ప్రమాదాలకు గురి అవుతున్న పనులు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఫిల్టర్ నీళ్లను త్వరలోనే అందిస్తాం. బాల్కొండలోని వాటర్ పంపింగ్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యామాద్రి కవితా భాస్కర్, మెప్మా పీడీ జనార్దన్ రెడ్డి. ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్న ఇంటర్ విద్యాశాఖ అధికారులు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభించడానికి ఈ నెల 20వ తేదీన ఆర్మూర్ పట్టణానికి రానున్న సీఎం కేసీఆర్ పర్యటనపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మిషన్ భగీరథ పథకంలో ప్రధాన పైప్లైన్ పనులతో పాటు విద్యుత్ సమస్య ఏర్పడటంతో ఫిల్టర్ నీళ్ల ప్రారంభోత్సవానికి వచ్చే సీఎం కేసీఆర్ పర్యటన సందిగ్ధంలో పడింది. ఆర్మూర్ పట్టణంలోని 60,000 జనాభాకు ఫిల్టర్ నీళ్లను అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథలో భాగంగా 114 కోట్లతో పథకాన్ని చేపట్టారు. పోచంపాడు నుండి వచ్చిన నీళ్లు బాల్కొండలో ఫిల్టర్ అయి ఆర్మూర్ పట్టణానికి వస్తాయి. నీటిని నిల్వ చేసేందుకు సిద్దిలగుట్టపై 12 లక్షల లీటర్ల ట్యాంకు, జిరాయత్ నగర్ లో టీచర్స్ కాలనీలో 4.5 లక్షల లీటర్ల కెపాసిటీతో ట్యాంకులను నిర్మించారు. పట్టణంలో 23 వార్డులలో 10,000 నల్ల కనెక్షన్లు ఇచ్చారు. బాల్కొండ పంప్ హౌస్ లో విద్యుత్ సమస్య ఏర్పడటం, అలాగే ఆర్మూర్ పట్టణంలో ప్రధాన పైప్లైన్ పనులు పూర్తి కాకపోవడంతో సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈ నెల 13న ఎంపీ కవితతో ట్రయల్ రన్ ప్రారంభించి 20న సీఎం కేసీఆర్ తో నల్లనీటి పథకాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ప్రారంభం తేదీ దగ్గర పడుతున్న పనులు పూర్తి కాకపోవడంతో మిషన్ భగీరథ అధికారులపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆర్మూర్ ప్రజలు ఫిల్టర్ నీళ్లు తాగడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకటి పెట్టి మా వెహికల్లో ఏం చేస్తున్నట్టు ఇక్కడ నుండి మొత్తం జక్రన్పల్లి మండలంలోని పుప్పలపల్లి, కేష్పల్లి గ్రామాల్లో నేడు గొర్రెల పెంపకందారుల లక్కీ డ్రా నిర్వహించారు.
తహసీల్దార్ గంగారం, ఎంపీడీఓ సీతామహాలక్ష్మి, పశు వైద్యాధికారి డాక్టర్ బాపురావు, డాక్టర్ శిరీషాలు లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. జక్రన్పల్లి మండలంలోని పుప్పలపల్లి, కేష్పల్లి గ్రామాల్లో గొర్రెల పెంపకందారుల లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గంగారాం, ఎంపీడీఓ సీతామహాలక్ష్మి, పశు వైద్యాధికారులు డాక్టర్ బాబురావు, డాక్టర్ శిరీషాలు మాట్లాడుతూ గొర్రెల పెంపకందారులు ముందుకు రావాలని, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని వినియోగించుకుని అభివృద్ధి పొందాలని తెలిపారు. కుల వృత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా గొర్రెల పెంపకందారులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. గొర్రెల పెంపకందారులకు అండగా ఉండి యూనిట్స్ పూర్తి అయ్యే వరకు శ్రమిస్తామని అధికారులు తెలిపారు. పశు వైద్యాధికారులు డాక్టర్ బాపురావు, డాక్టర్ శిరీషాలు అందుబాటులో ఉండి పశువులకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. పాత వాటికి కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఫ్రీగా చేయిస్తుంది. పాత వాటికి కూడా మీకు మీ ఊర్లో ఏ గొర్రెకి ఇన్సూరెన్స్ లేదు ఇప్పటి వరకు. మీరు ఇన్సూరెన్స్ కట్టాలి అంటే డబ్బులు కట్టాలి, మినిమం 100 రూపాయలైనా ఉంటుంది నాకు తెలిసి. ఈరోజు జక్రాన్పల్లి మండలం నందు సికింద్రాపూర్ గ్రామము మరి సికింద్రాపూర్ సొసైటీ నందు మాదాపూర్, పుప్పాలపల్లి 3 గ్రామాలు కలిసి అక్కడ గుల్లా కుల్మ యాదవ్ యొక్క సెలక్షన్ సమావేశం జరపడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 40 మంది బెనిఫిషరీస్ దరఖాస్తులు ఫిలప్ చేసుకోవడం జరిగింది. మరి వాటిలో 20 మంది లబ్ధిదారులకు లాటరీ సిస్టమ్ ద్వారా సెలెక్ట్ చేసి వారి పేర్లను కూడా గ్రామ సభ నందు అందరికీ చదివి వినిపించడం జరిగింది. వారు సంతోషంగా మరి ఈ యొక్క యూనిట్స్ తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం కేష్పల్లి గ్రామం నందు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మండల ఎంపీడీఓ గారు, మండల వెటర్నరీ డాక్టర్ బాబురావు గారు, డాక్టర్ శిరీష గారు, మరి సర్పంచ్ కేష్పల్లి గారు, ఎంపీటీసీ కేష్పల్లి గారు, గ్రామాధికారి, మరి గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్ద యాదవులందరూ కూడా పెద్ద మొత్తంగా హాజరు కావడం జరిగింది. వారిలో సభ్యత్వం ఉన్నటువంటి 30 మంది లబ్ధిదారులకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దానిలో భాగంగా ఈ సంవత్సరము 15 మంది లబ్ధిదారులకు మరి లాటరీ సిస్టమ్ ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి లబ్ధిదారులకు ఈ సంవత్సరం ఒక యూనిట్ ధర 1,25,000 రూపాయలు ఖరీదు ఉంటుందని చెప్పడం జరిగింది. జక్రాన్పల్లి మండల్, కేష్పల్లి విలేజ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఈ గొల్ల కుటుంబాలను అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి ఒక్కొక్క కుటుంబానికి 20 గొర్రెలు, ఒక పొటేలు, ఒక యూనిట్ ఇస్తున్నాడు. వీటి లబ్ధిదారులు ఎవరైతే లక్కీ లాటరీ ద్వారా ఎన్నికవుతున్నారో వాళ్ళు 31,250 రూపాయలు సొసైటీలో జమ చేయాలి. దీంట్లో ఈ పథకంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్క లక్కీ లాటరీ విజేతలందరూ ఖచ్చితంగా పైసలు కట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కోరుతున్నాం. ఆర్మూర్ మండలం పిప్రి హైలెవెల్ బ్రిడ్జి పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. సంవత్సర కాలం పూర్తి అయినా 50% వంతెన పనులు పూర్తి కాలేదు. వచ్చే వర్షాకాలానికి పూర్తి కాకపోతే ఇంకా సంవత్సర కాలం అయ్యేలా ఉంది. భారీ వర్షాలు పడితే ఆర్మూర్ మండలంలోని మంతిని, అమ్దాపూర్, ఖానాపూర్, మగ్గిడి గ్రామాలతో పాటు పిప్రి గ్రామస్తులు వంతెన దాటలేక దేగం, ఆలూరు మీదుగా ఆర్మూర్ కి రావాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం నాబార్డు నిధుల నుండి 1,90,00,000 మంజూరు చేసింది. దీనికి గత సంవత్సరం ఏప్రిల్ 4న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శంకుస్థాపన చేసి సంవత్సర కాలం పూర్తి అయినా ఇంతవరకు 50% పనులు మాత్రమే అయ్యాయి. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నాడని, అసలు అధికారుల పర్యవేక్షణ కానీ ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ హద్దు అదుపు లేకుండా పనులు చేపడుతున్నాడని పిప్రి గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్ అన్నారు. వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగవద్దని ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, మళ్లీ వర్షాకాలం సమీపిస్తున్న పనులు పూర్తి అయ్యేలా లేవని, పిప్రి గ్రామమే కాకుండా ఇతర గ్రామాల ప్రజలకు ఇబ్బందులు పునరావృతం అయ్యేలా ఉందని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని వంతెన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని కోరారు.
ఉన్నాడా పోయిందా ఉన్నాడు ఎప్పుడు రా మన మంచి నేను ఆర్మూర్ నుండి మందిని వెళ్ళే రోడ్డు ఇంతకుముందు ఒక అడ్డగోలుతో పడ్డది, బైక్ మీదకి పడ్డారు, 2-3 యాక్సిడెంట్ అయింది. సంవత్సరం అవుతుంది, పోయిన సంవత్సరం ఎమ్మెల్యే స్టార్ట్ చేసిండు, ఇప్పటికి కూడా దీనికి ఇంకా ఏం లేదు. ఇంకా సంవత్సరం అయితే మళ్ళీ వర్షాకాలంలో ఆ రోడ్డు అయిపోయింది, మళ్ళీ ఇంకా పక్కన వేరే రోడ్కించి పళ్ళు వెహికల్స్ పోయినా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రోడ్డు దెబ్బ ఉంటుంది. ఇంతవరకు కూడా దీన్ని స్పందించిన నాయకులు లేదు, లోకల్ కానీ ఇంకా వేరే ఏ నాయకులైనా కానీ చర్యలు తీసుకోవాలా. ఇంత కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ ఫలితం లేదు. ఇది ఏంది, ఇది ప్రజాస్వామ్యం? మరి ఇదేంది, ఏం అర్థం అయితే లేదు. టోటల్ మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి. మా విలేజ్లో కూడా మళ్ళీ 7-8 ఊళ్ళకు ఇక్కడ నుండే పోవాలి, మెయిన్ 8-9 ఊళ్ళకు. కానీ దీన్ని ఎవ్వరు కూడా స్పందిస్తలేరు, చెప్పినా కానీ కూడా పట్టించుకోలేరు. ఈ లోకల్ నాయకులు పట్టించుకోలేరు, పై నాయకులు కూడా పట్టించుకోలేరు. దీన్ని ఎంతైనా స్పందించి ఈ రోడ్ని ఈ వర్షాకాలం వచ్చేంత లోపల దీన్ని స్టార్ట్ చేయాలని అది వచ్చింది. ఇప్పటిదాకా వచ్చిన సందర్భాలు కూడా లేవు, అధికారులు కూడా స్పందించిన వాళ్ళు కూడా లేరు. ఇంతకు రోడ్డు అయిపోయినప్పుడు కూడా ఏ అధికారి కూడా రాలేదు ఇక్కడ దాకా. ఈ వచ్చి చూసిన నాదుడే లేడు. దీనిపైన ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ ఇంకా ఎవరైనా కానీ స్పందించి ఈ వర్షాకాలం ఇంకా ఒక 15 రోజులు 20 రోజులు అవుతుంది, ఆ వర్షాకాలం వచ్చేంత లోపల ఈ రోడ్డు సాఫ్ చేయాలని, ఈ మొత్తం ఈ వంతెన టోటల్ కంప్లీట్ చేస్తేనే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఫిల్టర్ నీళ్లను త్వరలోనే అందిస్తామని, వారం రోజుల్లో పైప్ లైన్ పనులు పూర్తి అవుతాయని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా బాల్కొండలోని వాటర్ పంపింగ్ పనులను పరిశీలించారు. వాటర్ పంపింగ్ జరిగే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, మంచినీళ్లు తెచ్చుకోవడానికి ఏ ఆడబిడ్డ బయటకు పోకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఇంటింటికి నల్ల నీళ్లు పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆర్మూర్ పట్టణంలో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు వేగవంతంగా జరగడానికి కారణం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని, పైప్లైన్ ప్లాన్లలో స్వల్ప మార్పులు చేయటం వల్లే కొద్దిగా ఆలస్యం అవుతుందన్నారు. మరో వారం రోజులలో పైప్లైన్ పనులు పూర్తి చేస్తామని, పట్టణంలో తాగునీటి కష్టాలు తొలగిపోతాయని చైర్పర్సన్ పేర్కొన్నారు. కంప్లీట్ కాలేదు. ఇదే సేఫ్ అవుతుందో కాదో అనుకుంటే ఇంకా మనం ఆ రోజు అప్సెట్ అయిపోయినాం. అటు సైడ్ ఛాలెంజింగ్ అనే చేశారు.
ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 1450 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యామాద్రి కవితా భాస్కర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో జరుగుతున్న వరి ధాన్యం క్రయ విక్రయాలను చైర్పర్సన్ మెప్మా పీడీలు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యామాద్రి కవితా భాస్కర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, వర్షం వస్తే ధాన్యంపై కప్పడానికి టార్పాలిన్లను ఉచితంగా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇవ్వటం జరుగుతుందన్నారు. మెప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలును జరుపుతున్నామని, వరికి మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి 1510 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 1470 రూపాయలు చెల్లిస్తున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొడిగిల మల్లయ్య, కొట్టాల మోహన్, తలారి చందు, నీలిమ, అన్నపూర్ణ, మహేందర్ రెడ్డి, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మంచిగా. వాటర్ ఉన్నది, అన్ని ఉన్నాయి. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించినాము. ఇప్పటికీ 1450 టన్నుల వరి కొనుగోలు చేసినాము. రైతులకు సరిపోయే తాడ్పత్రులు అంటే పాలిథిన్ కవర్స్ కానీ అంటే తాడ్పత్రులు మరియు మాయిశ్చర్ మీటర్లు, ఎలక్ట్రానిక్ పేమెంట్స్, వారికి మంచి సదుపాయం కూడా మా యొక్క మార్కెట్ కమిటీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం నడుస్తుంది. రైతులు ఎక్కడన్నా వేరే చోట ఉన్న ధాన్యాన్ని కూడా అక్కడ లైన్ ఉంటే కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్లో నేరుగా వచ్చి కొనుగోలు మేము చేస్తున్నాము. ఎటువంటి లైన్ లేదు, ఎటువంటి క్యూ పద్ధతి లేదు. ఇక్కడ ఎట్లా వస్తే అట్లా కొనుగోలు నడుస్తుంది. వచ్చిన వెంటనే మాయిశ్చర్ పరిశీలించి 16.5-17 మాయిశ్చర్ ఉన్న రైతులందరికీ కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. కొనుగోలు చేసిన వారం రోజుల పట్టినే వారి ఖాతాలో ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తున్నాము. రైతులు ఇట్టి సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. జక్రన్పల్లి మండల కేంద్రంలో భద్రత లేని సెల్ టవర్ వల్ల గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సెల్ టవర్ అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో గల సెల్ టవర్ భద్రత లేకుండా, చుట్టూ ఫెన్సింగ్ వైర్ లేకుండా అజాగ్రత్తగా ఉండటం వల్ల ప్రజలకు భయాందోళన కలిగించే విధంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సెల్ టవర్ అధికారులు కనీసం వచ్చి చూసే ఓపిక లేకపోవటం, సెల్ టవర్ మెయింటెనెన్స్ చూసేవారు కూడా సైతం లేకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆర్మూర్ మండలం పిప్రి శివారు పత్తేపూర్ వెళ్లే రోడ్డు మధ్యలో ప్రమాదకర మలుపు వద్ద 2 బోరు బావులు ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ మండలం పిప్రి నుండి వెళ్లే ప్రధాన రహదారి మూల మలుపు వద్ద 2 బోరు బావులు ప్రమాదకరంగా ఉండి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు అనేకసార్లు ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు పట్టించుకున్న దాఖలు లేవు. అనుకోకుండా అదుపు తప్పితే ప్రాణాలు హరిమనడం ఖాయం. వాహనదారులు గతంలో ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆర్ఎన్బి శాఖ వారు పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మలుపు అందులో కంకర లేని రోడ్డు కావటంతో రాత్రి వేళల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక రోడ్డుకు దిగి బోరుబావిలో పడడం ఖాయమన్నట్టుగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరుబావి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు ప్రథమ సంవత్సరం గణితం జువాలజీ హిస్టరీ మొదటి పేపర్, ద్వితీయ సంవత్సరం గణితం జువాలజీ హిస్టరీ సెకండ్ పేపర్ పరీక్షలు పగడ్బందీగా జరిగాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం గణితం జువాలజీ హిస్టరీ మొదటి పేపర్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 7,552 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయాల్సి ఉండగా 7,160 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 392 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న తెలిపారు. ద్వితీయ సంవత్సరం గణితం జువాలజీ హిస్టరీ రెండవ పేపర్కు 1,386 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయాల్సి ఉండగా 1,296 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని 90 మంది గైర్హాజరు అయినట్లు చెప్పారు. 5 పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం కేసీఆర్ ఆర్మూర్ పర్యటనపై నీలి నీడలు. మిషన్ భగీరథ పైప్లైన్ పనులు పూర్తి కాకపోవడంతో సందిగ్ధంలో పడ్డ సీఎం పర్యటన. జక్రన్పల్లి మండలంలోని పుప్పలపల్లి, కేష్పల్లి గ్రామాల్లో గొర్రెల పెంపకందారుల లక్కీ డ్రా నిర్వహణ. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్న పిప్రి హైలెవెల్ బ్రిడ్జి వంతెన పనులు, ప్రమాదాలకు గురి అవుతున్న పనులు. ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఫిల్టర్ నీళ్లను త్వరలోనే అందిస్తాం. బాల్కొండలోని వాటర్ పంపింగ్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ యామాద్రి కవితా భాస్కర్, మెప్మా పీడీ జనార్దన్ రెడ్డి. ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్న ఇంటర్ విద్యాశాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.